ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, అన్ని లక్ష్మిలు నీ లోపల ఉన్నాయి. ఆ ఫోటో ఎందుకు అంటే ఆ ఫోటోలో ఉన్న లక్ష్ముల యొక్క శక్తులు నా లోపల ఉన్నాయని తెలుసుకోవడానికి మాత్రమే అది నిదర్శనం పెట్టిందండి. మనం తెలుసుకోవడం పక్కకి ఎత్తేసి అదే పట్టుకొని ఊరేగుతుంది. అక్కడ నేర్చుకునేటందుకు చెప్పాను కదా, ఇంట్లో ప్రశాంతత లేదు అని మెల్లగా గుడికి పోతారు. గుడికి ఎందుకు పోతాం? అక్కడ ఎందుకు ప్రశాంతత ఉంది? ఫస్ట్ రోజు చెప్పిన క్లాస్ ఇది. ఇంట్లో ఎందుకు ప్రశాంతత లేదు అని తెలుసుకోవడానికే భూమి మీద వాళ్ళు గుడిలు కట్టింది. నిన్ను అక్కడ ఆగిపోమ్మని కాదు, తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? గుడికి పోతే మంచిగా అనిపిస్తుంది, ఇంటికి వస్తే అదే ఎందుకు తెలుసుకున్నారు ఎవరన్నా? అందుకే పెట్టిండ్రు గుడిలు. అక్కడ ఎందుకు ప్రశాంతత వస్తుంది? ఆ ప్రశాంతత నీ ఇంట్లో పోవడానికి కారణం ఎవరు? తెలుసుకో 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 తెలుసుకొని నీ ఇంటిని ప్రశాంతత చెయ్యు అని చెప్పింది. మరి ఫస్ట్ రోజు క్లాస్ చెప్పిన నేను, మీరందరు మిస్ అయింది. నష్టపోయింది ఎవరో చెప్పండి. 3 రోజుల 180 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి నేను చెప్పడానికి వస్తే 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఉన్న మీరు నేర్చుకోవడానికి రాలేరండి. మనకెంత బద్ధకం ఉందో చెప్పండి. మరి ఆ రోజు చెప్పేసిన నేను, ఇప్పుడు మీకు తెలియదు. ఎట్లా తెలియకపోతే తెలియకపోని పోని, నష్టపోయేది మనమే. గంట ఎందుకు పెడతారు? గర్భగుడి ఎందుకు ఉంది? గోపురం ఎందుకు ఉంది? గజస్తంభం ఎందుకు ఉంటుంది? బలిబండ ఎందుకు ఉంటుంది? ప్రతి దానికి అంతరార్థం ఉంది. అది మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాం తెలంగాణ. ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్తే మళ్ళీ ఎటో పోతుంది ఇది క్లాస్. ఓకే, అందుకే మీరు తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఫస్ట్ రోజు క్లాస్ వచ్చిందో గుడిలో ఎందుకు ప్రశాంతత ఉందో చెప్పిన కాబట్టి ఆ ప్రశాంతతని ఇంట్లోకి తీసుకొచ్చేదే బాధ్యత స్త్రీమూర్తిదే, పురుషుడిది కాదు. ఫస్ట్ స్త్రీ ధ్యానం చేయాలి. ఏ స్త్రీ అయితే ఇంటిని, ఎందుకంటే మనకు అంత శక్తులు ఎందుకు ఇచ్చిండ్రు? మరి మన అరిచేతిలో 3 స్త్రీమూర్తుల శక్తులు ఉన్నాయండి. మన అందుకే చెప్పింది కదా, కరగ్రే వసతే దేవి, కరమధ్యే సరస్వతి, కరమూలే భవేద్ గౌరి, ప్రభాతే కర దర్శనం అని. ఎందుకు ఈ స్తోత్రం ఎందుకు పెట్టిండ్రు? ఈ మంత్రం ఎందుకు పెట్టిండ్రు? ఉత్తా పాడుకోవడానికా? దాని అంతరార్థం ఏంది? నీ ఏళ్ళు మూలల్లో, ఏళ్ళు చివర్లో, అరిచేతిలో 3 దేవతలు నీ చేతిలోనే ఉన్నారు. వారి శక్తి నీ అరిచేతిలో ఉంది. ఈ అరిచేతితో గరిట పట్టి వంట చేస్తే అమృతంగా మార్చు అని మనకి